అంటే ఇప్పుడు 10 మంది లోపల ఉన్నారు కదా, ఆ 10 మందిని చూస్తుంటే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఎవరితో అంటే ఎవరు మీ సీజన్లో వాళ్ళతో కనుక కనెక్ట్ చేసుకోవాలంటే ఎవరితో కనెక్ట్ చేసుకోవచ్చు? లేదు అంటే లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్. సో ఎవరిది వాళ్ళ దాంట్లో ఉన్నారు. బట్ ఇట్ నీడ్స్ టు బి ఈవెన్ మోర్ స్ట్రాంగర్. అంటే ఓకే, గేమ్ అన్నది ఫిజికల్ టాస్క్స్ అన్నది ఒకటైతే మన ఫిలాసఫీ కానీ మన వ్యక్తిత్వం కానీ అది ఇంకా స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి కంటెస్టెంట్స్ అన్నది నా ఫీలింగ్. అంటే మీకు అంటే అనిపిస్తుంది కదా, బట్ 10 మంది ఉన్నారు లోపల, వీళ్ళ టాప్ 5 క్యాండిడేట్స్ కానీ వీళ్ళు అంటే ఇప్పుడు ఇంకా గ్రాండ్ లాంచ్ 2.0 దాని తర్వాత ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. తర్వాత అది నెక్స్ట్ కదా, ఇప్పుడు వరకు ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో అయితే నాకు యాజ్ సచ్ ఇంకా అంటే ఫ్లక్చువేట్ అవుతుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు కొన్ని సీజన్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ 1-2 వీక్స్లోనే ఒక 5-6 హాట్ ఫేవరెట్స్ లాగా అయిపోతారు కానీ ఆడియన్స్కి. ఈ సీజన్లో అది ఇంకా అది క్రియేట్ అవ్వలేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఒక పర్సన్, అంటే ఇప్పుడు విష్ణుప్రియ ఫస్ట్ వీక్లో బాగా రైజ్ అయింది, తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ ఇంకో పర్సన్ ఎవరో రైజ్ అయింది, దెన్ థర్డ్ వీక్ ఇంకో పర్సన్, ఫోర్త్ వీక్ నబీల్ రైజ్ అయ్యిండు. సో అట్లా ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే వాళ్ళ మధ్యలో ఒక పర్టికులర్ పర్సన్ హాట్ షాట్ ఫేవరెట్ అయితే లేరు నాకు ప్రస్తుతానికైతే కనుక ఎవరు అనిపించలేదు. బట్ మనకు ఒక పోటీ అని అనుకుంటాం కదా, యాక్చువల్గా పోటీ పడేవాళ్ళు అయితే మాత్రం ఎవరిని వేస్తారు మీకు? నిజంగా అట్లాంటి ఆస్పెక్ట్ అయితే లేదు. అంటే లైక్ బిగ్ బాస్ అనేది మోర్ దెన్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ కంటే ఇట్స్ లైక్ యూ వర్సెస్ యూ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఆ స్టాండర్డ్ స్కోప్ ఉంది మనకి. బట్ ఫ్యాన్ బేస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉన్న వాళ్ళతో కనుక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళతో మనం కంపీట్ అవ్వాలి అనుకునే వాళ్ళు అంటే ఎవరు మీ దృష్టిలో ఎవరు? నిజంగా నాకైతే ఆ కోణంలో నేను ఇంకా ఆలోచించలేదు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీరే చూడండి, వెయిటెడ్ వాచ్ ఫర్ ఎవరు అనేది ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా. ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా మీరు లాస్ట్ సీజన్ అంతా చూసుకుంటే కనుక ఎక్కువగా మోరోవర్ అగ్రెసివ్నెస్, శివాజీ గారిని మీరు ఎక్కువ మాట్లాడడం కానీ, ఆయన కార్నర్ చేయడం కానీ, ఆయనకి మీకు మధ్య జరిగిన ఇది అంతా ఉంది. బట్ మీకు ఏంటంటే మీ మదర్కి వచ్చే మెసేజెస్ అన్ని కూడా గౌతమ్ క్యూట్ బాయ్ చాక్లెట్ బాయ్ ఇలా వచ్చాయి కదా. సో మరి ఈసారి మేము గౌతమ్ని ఏ ఇమేజ్లో చూడబోతాం? అన్ని యాంగిల్స్ 100% ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇంకా ఆబ్వియస్లీ కొంచెం యంగ్స్టర్ కాబట్టి ఉడుకు రక్తం అన్నది ఉంటుంది. ఆ కోపం అన్నది అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకోలేక బయటకు వస్తాయి. ఎవడు కావాలని కోప్పడాడు కదా. ఎందుకంటే అది మోర్ దెన్ పక్కనోడికి కంటే మనకే ఎక్కువ లాస్ యాక్చువల్. మనం ఎంత కోప్పడితే మన బ్రెయిన్ అంత డిస్టర్బ్ అవుతుంది ఫస్ట్. సో కొంచెం దాన్ని అంటే ఒక 1-2 సిచ్యువేషన్స్లో అది కట్టలేంచుకొని వెళ్ళిపోయింది నాకు యాక్చువల్ సీజన్ 7లో. అది జరగకుండా నార్మల్ నా ఫైర్ కానీ అగ్రెషన్ కానీ ఆబ్వియస్లీ లైక్ ఆ గేమ్లో కానీ లేకపోతే నామినేషన్స్లో కానీ అది చూస్తారు. సో ఎందుకంటే మనం ఒక స్ట్రాంగ్ పాయింట్ మీద నిలబడ్డప్పుడు దానికోసం అది ఎంతవరకు వెళ్ళైనా ఫైట్ చేయాలి. సో అది చూస్తారు కానీ కట్టలు దించుకొని వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నా. అది ఏం జరుగుతుందో చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన చేతిలో అంటే అది ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. మళ్ళీ మనము అది ఫిక్స్ చేసుకొని ఇట్లనే ఉండాలి అట్లాంటి నడవదు. ఇట్స్ బేస్డ్ ఆన్ అంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ని బట్టి. కుక్కర్ అనగానే గుర్తొస్తుంది, ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేషన్ కుక్కర్ మీద కదా. అది కొన్ని సిల్లీ నామినేషన్స్ అంటే ఎక్కువ పాయింట్స్ లేకపోయేసరికి మా సీజన్లో ఏంటంటే చాలా పెద్ద పెద్ద రీజన్స్ ఉండే నామినేషన్ కి. ఇప్పుడు గుడ్ల రీజన్స్ అని, కుక్కర్ అని, గుడ్డు తినేషన్ అని. సో కొంచెం సిల్లీ అనిపిస్తాయి ఆబ్వియస్లీ. నేను అట్లాంటి పాయింట్స్ అసలు నామినేషన్ పాయింట్స్ లా కన్సిడర్ చేయను ఫస్ట్. అదే బన్నీ సినిమా, మన ఆర్య సినిమాలో ఉంటది కదా, గుడ్డు పోయింది అన్నట్టు గుడ్డు తినేసారని కూడా నామినేషన్ వేసిన వాళ్ళు ఉన్నారు. నామినేషన్ జరిగింది సార్.